అవార్డుని అందుకోవడానికి పంతంగి భార్గవి గారి తల్లిదండ్రులను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ ఎడ్యుకేషన్ అవార్డుని వారి తల్లిదండ్రులకి అందించవలసిందిగా శ్రీమతి దీప్తి రావుల గారిని, ప్రశాంత్ కుమార్ గారిని కోరుతున్నాము. పిల్లలు గెలుచుకున్న అవార్డు తల్లిదండ్రులు వేదిక మీద అందుకోవడం అంటే చాలా గర్వకారణమైన మూమెంట్. అది ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్. యంగ్ అచీవర్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డును సొంతం చేసుకున్నారు పంతంగి భార్గవి. ఆమె సోదరి ఈరోజు సాక్షి ఎక్సలెన్స్ అవార్డు తీసుకున్నారు. వారి స్పందన ఏంటో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మ్యామ్. ఎలా అనిపిస్తోంది ఈ అవార్డు సొంతం చేసుకున్నారు? మాటల్లో చెప్పలేని సంతోషం. ఝాన్సీ గారు ఎందుకు ఎమోషనల్ అవుతుంది? బీయింగ్ లైక్ ఎ పూర్ ఫ్యామిలీ, we are in this situation and we are making my parents proud today. వి ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ అండి. మీకు ఎలా అనిపిస్తుంది మీ అమ్మాయికి గుర్తింపు రావటం? చాలా బాగా మంచిగా అనిపిస్తుంది మేడం. చాలా సంతోషంగా ఉంది. చాలా కష్టపడి చదువుకుంది అమ్మాయి. అవార్డుని అందుకోవడానికి జాస్పర్ పాల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ సోషల్ సర్వీస్ అవార్డ్ జాస్పర్ గారికి అందించవలసిందిగా శ్రీమతి దీప్తి రావుల గారిని, అలాగే ప్రశాంత్ కుమార్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇట్స్ అ వెరీ బిగ్ అవార్డ్ అండ్ ఇట్ ఎన్కరేజెస్ అస్ టు డూ మోర్. చాలా ఇంకా చేయాలని డిటర్మినేషన్ వస్తుంది ఈ అవార్డు ద్వారా. అసలు మీకెందుకు ఆ సంకల్పం కలిగింది సోషల్ సర్వీస్లోకి రావాలి? యాక్చువల్లీ 2014లో నా లైఫ్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో నా కార్ 3 సార్లు పల్టీ కొట్టిందనమాట. సో ఐ గాట్ అ సెకండ్ ఛాన్స్ టు లివ్ ఆ యాక్సిడెంట్ తర్వాత. సో దెన్ ఐ డిసైడెడ్ టు గివ్ ద హోమ్లెస్ అండ్ ద డైయింగ్ ఎవరైతే రోడ్ మీద ఉంటారో వాళ్ళకి ఒక సెకండ్ ఛాన్స్ ఇద్దామని ఒక థాట్ వచ్చింది. సో 2014 నుంచి చేస్తున్నాను ఈ వర్క్. మాలాంటి చిన్న సోషల్ వర్కర్స్కి అవార్డ్ దొరికితే క్రెడిబిలిటీ యాడ్ అవుతుంది మా ఎన్జిఓకి. అండ్ ఇంకా చాలామంది ముందుకు వస్తారు సేవ చేయడానికి, టు డొనేట్ టువర్డ్స్ అవర్ కాజ్ అండ్ మేక్ అవర్ కాజ్ గో ఫార్వర్డ్. అవార్డుని అందుకోవడానికి పిఆర్డిఐఎస్ ప్రెసిడెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్వి రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఎక్సలెన్స్ ఇన్ ఫార్మింగ్ అవార్డుని అందించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారిని, అలాగే శ్రీమతి వైఎస్ భారతి రెడ్డి గారిని కోరుతున్నాము. కంగ్రాచులేషన్స్ ఫస్ట్. చాలా సంతోషం అమ్మా. మాకు వచ్చిన దానికి ఇంతకుముందు కూడా పిఆర్డిఎస్కి రాష్ట్రపతి అవార్డు, ఫిక్కీ అవార్డు అన్నీ వచ్చాయి. కానీ ఇది నేను స్పెషల్గా ట్రీట్ చేస్తున్నాను. ఎందుకంటే మన తెలుగు ప్రజల నుంచి వచ్చినటువంటి అవార్డు ఇది. తెలుగు రైతుల కోసం ఇంకా శ్రమించి కూడా ముందుకు పోయేదానికి ఉత్సాహంగా మా సంస్థ అందరూ కూడా పనిచేస్తారని మాత్రం తప్పకుండా మీకు హామీ ఇస్తున్నాం. కృషికి తగ్గ ఫలితం, ఇంకా రెట్టింపుగా పనిచేసేదానికి కూడా ఉత్సాహం రెండు కూడా కలగజేసింది అవార్డు. దీన్ని స్పెషల్గా ట్రీట్ చేస్తూ మన తెలుగు ప్రజలకి, రైతులకి ఇంకా కూడా సేవలు అందించేదానికి ముందుకు వస్తాం. అవార్డుని అందుకోవడానికి సాయి తేజ గారి సతీమణి తల్లిదండ్రులను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సాక్షి ఎక్సలెన్స్ పోస్టమస్ అవార్డును సాయి తేజ కుటుంబ సభ్యులకు అందించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ముందుకు వెళ్ళిన మీ భర్తని ఏ విధంగా ఆదర్శంగా తీసుకుంటారు? గర్వపడుతున్నాను. బిడ్డ లేడని చెప్పి చాలా బాధగా ఉంది. కానీ ఇతను ఇంత స్థాయికి పోయి మమ్మల్ని గుర్తించి మా మారుమూల ప్రాంతంలో ఉండి కూడా మమ్మల్ని ఇంతవరకు పిలిపించి ఇంకా చాలా సంతోషంగా, చాలా గర్వపడతాను. నా కొడుకు ఇంత స్థాయికి ఎదిగినాడు కదా, గర్వంగా ఉంది. చాలామంది పిల్లల్ని కంటారు, కానీ ఆ పిల్లలు సాధించిన దాంతో తల్లిదండ్రులకు ఒక సార్థకత వస్తుంది. అలాంటి సార్థకత పొందిన తల్లిదండ్రులు మీరు. మిమ్మల్ని చూసి చాలా గర్వంగా ఉంది. మీరు గుండె ధైర్యం తెచ్చుకోండి. మీ అబ్బాయి చాలామందికి స్ఫూర్తినిచ్చిన మనిషి. మీరు కన్నీళ్లు పెట్టుకోవద్దు. ఇక్కడికి వచ్చి అవార్డు తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అవార్డుని అందుకోవడానికి కేడర్ల రంగయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డుని కేడర్ల రంగయ్య గారికి అందించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారిని, అలాగే శ్రీమతి వైఎస్ భారతి రెడ్డి గారిని కోరుతున్నాము. చాలా సంతోషంగా ఉంది. గత 13 సంవత్సరాలుగా సావర్ఖేడ గ్రామంలో ఉంటూ మా టీం సహకారంతో, మా గ్రామస్తుల సహకారంతో చేస్తున్న కృషికి నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు జన్మనిచ్చిన మా అమ్మ కూడా దీనికి చాలా కారణం. నా కుటుంబ సభ్యుల సహకారం, తమ్ముడు, అక్కలు, నా కుటుంబం కోసం చాలా త్యాగం చేశారు వాళ్ళు. నా భార్య, నా పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించాను.
చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది, నాపై చాలా బాధ్యతను కూడా పెంచింది. చాలా మంది మనం చేసే పని ఫలించాలి అని కోరుకుంటారు. ఆ ఫలితం ఈ రూపంలో గుర్తింపును దక్కించుకొని ఈ రకంగా ఇంతమందిలో అవార్డు తీసుకోవటం మీ భర్త మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి ఈ అవార్డు రావడం. మీ భవిష్యత్తులో ఈ గ్రామంలో 100% అక్షరాస్యత చేయాలని మా కోరిక ఉంది మేడం. అదేవిధంగా నేను ఒక సూపర్ 100 అని ఒక లక్ష్యం పెట్టుకున్నా. ఆ విద్యార్థులను 2030లోగా సమాజానికి ఉపయోగపడేటట్టు ఏదైనా వృత్తిలో వాళ్ళు రాణించేటట్టు చేయాలన్నదే నా కోరిక మేడం. అదే గ్రామంలో ఉంటూ ఆ పని చేస్తున్నా. ఎక్సలెన్స్ ఇన్ సోషల్ డెవలప్మెంట్ అవార్డుని డాక్టర్ పద్మావతి గారికి అందించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారిని అలాగే శ్రీమతి వైఎస్ భారతిరెడ్డి గారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ సాక్షి ఫర్ గివింగ్ మీ ఎక్సలెన్స్ అవార్డ్. సొసైటీలో ఉన్నటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి ఎంతో కృషి చేసిన వాళ్ళు, అంటే పాపులర్ అయిన వాళ్ళనే కాకుండా ఎవరు గుర్తించిన వాళ్ళని చాలామందిని కూడా గుర్తించారు ఈ వేదిక ద్వారా. ఇదొక సాక్షి ఎక్సలెన్స్ అవార్డుని ఒక ప్రెస్టీజియస్ అవార్డుగా నేనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ ఎక్సలెన్స్ అవార్డ్స్ని కొనసాగిస్తూ మాలాంటి ఎందరినో సమాజానికి మరింత చేరువ చేస్తున్న సాక్షి వారి యాజమాన్యానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అవార్డుని అందుకోవడానికి హెటిరో చైర్మన్ డాక్టర్ బి పార్థసారథి రెడ్డి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడికి రావడం లేదండి. ఆ అవార్డుని ఆయన బదులు అందుకోవడానికి హెటిరో డైరెక్టర్ సుధాకర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ లార్జ్ స్కేల్ అవార్డుని సుధాకర్ రెడ్డి గారికి అందించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారిని అలాగే శ్రీమతి వైఎస్ భారతిరెడ్డి గారిని కోరుతున్నాము. నమస్తే సార్, ఎలా అనిపిస్తోంది ఈ అవార్డు? చాలా సంతోషంగా ఉందండి. మా కంపెనీ ప్రతిభను గుర్తించి ఈ అవార్డు సాక్షి మీడియా వాళ్ళు, యాజమాన్య వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేసి ఈ అవార్డు ఇస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి. నెక్స్ట్ మీ సేవలు ఎట్లా విస్తరించాలనుకుంటున్నారు? ఇంకానండి, ఇప్పటికే లేటెస్ట్ డ్రగ్స్ చేస్తున్నాం. లేటెస్ట్ డ్రగ్స్ చేస్తున్నతో పాటు ఇంకొన్ని లేటెస్ట్ డ్రగ్స్ కూడా ప్రయోగాలు చేసి ప్రజలకు అందించాలనేది మా ఉద్దేశం. హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. అవార్డుని అందుకోవడానికి సునీల్ యల్లాప్రగడ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ స్మాల్ మీడియం స్కేల్ అవార్డుని సునీల్ గారికి అందించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారిని అలాగే శ్రీమతి వైఎస్ భారతిరెడ్డి గారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సాక్షి మేనేజ్మెంట్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇలా ఐడెంటిఫై చేసి టాలెంట్ని ఇలా అవార్డ్స్ చేయటం అనేది చాలా గ్రేట్. సో చాలా థ్యాంక్స్ ఫర్ సాక్షి మేనేజ్మెంట్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి సంబంధించి మీరు ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. ఎప్పుడు లార్జర్ దానికి వెళ్ళాలన్నా ఇంకో 3 ఏళ్లలో ఖచ్చితంగా లార్జ్ స్కేల్కి వెళ్తామని కాన్ఫిడెంట్గా ఉన్నాం. మేము ఇండియాలోనే కాదు మొత్తం గ్లోబల్గానే లార్జ్ స్కేల్ వెళ్ళాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ యూరోప్లో స్టార్ట్ చేశాము. మెల్లగా అమెరికా, కెనడాలోకి వెళ్ళి గ్లోబల్గా ఎదగాలని 3 ఏళ్లలో ఖచ్చితంగా ఇండియాని రిప్రజెంట్ చేసేలాగా ప్రయత్నం చేస్తున్నాము. ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అవార్డుని అందుకోవడానికి నెక్స్ట్ ఎరా ఎనర్జీ రిసోర్సెస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం వెంకటనారాయణ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే కార్పొరేట్ విభాగంలో ఎక్సలెన్స్ ఇన్ కన్సర్వేషన్ అవార్డుని ఎం వెంకటనారాయణ రెడ్డి గారికి అందించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారిని అలాగే శ్రీమతి వైఎస్ భారతిరెడ్డి గారిని కోరుతున్నాము. ఈరోజు ఇంతమంది మధ్యలో ఈ అవార్డు సాక్షి నుంచి పొందడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం వేసిందండి. ఇన్స్టిట్యూషన్స్, డైరీ ఫార్మ్స్, పౌల్ట్రీ ఫార్మ్స్, మున్సిపాలిటీస్ వీటన్నిట్లలో ఉన్న వేస్ట్ని మేము రీసైకిల్ చేసి ఎనర్జీగా కన్వర్ట్ చేసి దాన్ని ఫ్యూయల్గా కానీ పవర్గా కానీ తర్వాత ఇంకో ప్రోడక్ట్ బయో ఫర్టిలైజర్ వస్తుంది. దీని ఆ విధంగా సొల్యూషన్స్ టెక్నాలజీ మేము ఇస్తున్నాం 25 years నుంచి. దాదాపు చాలా ప్రాజెక్టులు చేస్తాం. అన్నీ మేము చేసిన మైక్రో లెవెలే కానీ గ్రిడ్ లెవెల్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కావు. క్యాప్టివ్ కన్జంప్షన్ మీ ఇన్స్టిట్యూషన్ ఏది ఉందో ఆ ఇన్స్టిట్యూషన్లో కావాల్సినవన్నీ చేసి పెడుతుంటాం. ఈ విధంగా మాకు సాక్షి మీడియా గ్రూప్ ద్వారా ఈ అవార్డు రావడం మాకు ఇంకా కొంచెం బాధ్యత పెంచిందని అనుకోవాలి. అవార్డుని అందుకోవడానికి కోమెర అంకారావు గారిని వేదిక మీదగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇండివిజువల్ విభాగంలో ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ అవార్డుని అంకారావు గారికి అందించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారిని అలాగే శ్రీమతి వైఎస్ భారతిరెడ్డి గారిని కోరుతున్నాం. చాలా ఆనందంగా ఉంది మేడం. ఎందువల్లంటే ఈ పర్యావరణ పరిస్థితులు అనేవి రోజు రోజుకి చాలా దారుణంగా పడిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా మనకి ఏంటంటే మన భారతదేశంలో 1952 అటవీ శాఖ విధానం ప్రకారంగా 33.3% అడవులు ఉండాలి. కానీ నేటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది.
ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు ఇంకా దారుణంగా ఉంది. 19% మాత్రమే ఉంది. కనీసం దాన్ని మనం 33% కనుక మనం చేసుకోలేకపోతే ఇబ్బందులు వస్తాయన్నమాట. ముఖ్యంగా ఎన్నో రకాల ఔషధ వృక్షాలు అంతరించిపోతూ ఉన్నాయి, పక్షులు జంతువులు అంతరించిపోతూ ఉన్నాయి. వీటిని కనుక మనం వృద్ధి చేసుకోలేకపోతే చాలా ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతోనే నాకు చిన్నతనంలోనే కలిగిన ఈ యొక్క ఆలోచన, నేను దీన్ని ఆలోచన విధంగా కాకుండా దీన్ని ప్రారంభించాను. ఇప్పటికీ దీన్ని ప్రతిరోజు కూడా ఈ అడవుల వృద్ధి కోసం నేను పనిచేస్తూనే ఉన్నాను. మనం నీటిని కానీ, అడవును కానీ, చెట్లను కానీ, ముఖ్యంగా ఈ భూమిని మనం హరిత భారత్ చేసుకోలేకపోతే చాలా ఇబ్బందులు అయితే వస్తాయి మేడం. నన్ను గుర్తించి ఇంత పెద్ద అవార్డు నాకు ఇచ్చింది చాలా సంతోషంగా ఉంది. అవార్డుని అందుకోవడానికి రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ ప్రతినిధి ఉదయ్ పిలానీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఎన్జిఓ విభాగంలో ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ అవార్డుని ఉదయ్ పిలానీ గారికి అందజేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గౌరవనీయులు అబ్దుల్ నజీర్ గారిని, అలాగే శ్రీమతి వైఎస్ భారతిరెడ్డి గారిని కోరుతున్నాము. Happy to receive this award, and especially considering that there was an independent jury which vetted all the projects, and it gives us great pleasure to be involved in this project, which involved in cleaning up the Vizag beach and recycling the plastic, plus generating employment for a lot of unemployed youth around that area. So we are very happy to have set up that project, and the success of that project is that now many more such plants are being set up in various municipalities, which will help reduce the plastic wastage and also create awareness on plastic recycling. And what is your future plans, sir? Try and see how we can reduce the impact of plastic on our planet, which is very important, and it is a key contributor to the climate change that we are seeing. So hopefully the awareness on plastic usage, on recycling will increase, and we will get to a point where we are plastic free. అవార్డుని అందుకోవడానికి డాక్టర్ చిన్నబాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ కేర్ అవార్డుని డాక్టర్ చిన్నబాబు గారికి అందించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గౌరవనీయులు అబ్దుల్ నజీర్ గారిని, అలాగే శ్రీమతి వైఎస్ భారతిరెడ్డి గారిని కోరుతున్నాము. చాలా ఆనందంగా ఉంది సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ అందుకోవటం హెల్త్ కేర్లో ప్రత్యేకంగా. మరి అంటే ఇదొక మంచి ఇన్స్పిరేషన్ నాకు ఇస్తూ ఉందని నేను భావిస్తున్నాను. ఇంతవరకు కొంత సేవ చేసాం, ఇక ముందు ఇంకా ఎక్కువ సేవ చేయడానికి ఇది సహాయపడుతుందని భావిస్తున్నాను. ఈ యొక్క అవార్డుకి మరి ఇచ్చినటువంటి సాక్షి మీడియా గ్రూప్కి నా యొక్క ధన్యవాదాలు. మెయిన్గా ఈ యొక్క అవార్డు నాకు వ్యక్తిగతంగా నేను చేసిందన్న దానికన్నా మా టీం వర్క్. సో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ యొక్క సెల్ఫ్లెస్ వాలంటీర్స్ మరి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి సేవ అందిస్తున్నారు, వారందరికీ కూడా దీన్ని నేను అంకితం చేస్తున్నాను. క్యాన్సర్ రహిత సమాజం చూడాలని ఒక గొప్ప ఉద్దేశంతో రాను రోజుల్లో మరింత పని చేస్తానని చెప్పి మరి ఈ యొక్క మీడియా ముఖాలుగా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. రానున్న రోజుల్లో మీ లక్ష్యం ఏంటి సార్? ప్రత్యేకంగా క్యాన్సర్ గురించి చూసినట్లయితే ఇటీవల సంఖ్య పెరుగుతూ ఉంది. సో మరి దీన్ని తగ్గించడానికి, క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ తగ్గించడానికి మరింత కృషి, అంటే వచ్చే సంవత్సరంలో 1,00,000 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయాలని మేము భావిస్తున్నాం. ఒక 6 మొబైల్ స్క్రీనింగ్ బస్సెస్ ద్వారా ఊరికి వెళ్ళి అర్లీ డిటెక్షన్ కోసం అవేర్నెస్తో పాటు స్క్రీనింగ్ టెస్ట్ కూడా చేయాలని మేము ఒక గమ్యాన్ని పెట్టుకున్నాం. అవార్డుని అందుకోవడానికి శ్రీ కృష్ణ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇండివిజువల్ విభాగంలో యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని అందించవలసిందిగా శ్రీమతి వైఎస్ భారతిరెడ్డి గారిని, అలాగే జెనిఫర్ లార్సన్ గారిని కోరుతున్నాం. చాలా హ్యాపీగా ఉందండి. ముందుగా ఏంటంటే సాక్షి ఎక్సలెన్స్ గ్రూప్కి, తర్వాత సాక్షి మీడియా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకోవాలి. సో ఎందుకనంటే మేము ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నా కానీ అక్కడ నుంచి చదివేసి ఇస్రో వరకు వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్నా కానీ నేను అప్లై చేయకపోయినా కానీ సమ్హౌ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని నా పేరు నామినేట్ చేసి ఇక్కడ తీసుకురావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకటి ఏంటంటే మా పేరెంట్స్తో పాటు ప్లస్ కుటుంబ సభ్యులు అందరితో పాటు ఈ అవార్డు తీసుకోవడం అది ఇంకా చాలా హ్యాపీగా ఉంది. సో మీరు చంద్రయాన్ 3లో ఒక పాటను కూడా చెప్తూ ఉన్నారు, అది సక్సెస్ అవ్వడానికి చాలా దోహదపడినట్టు కూడా చెప్తున్నారు. సో ఇస్రోలో చాలా ప్రత్యేక పాత్ర పోషించారా? నేను వచ్చేసి గ్రౌండ్ డేటా ప్రాసెసింగ్ దాంట్లో 2 పేలోడ్స్కి సాఫ్ట్వేర్ రాసామండి. సో అందులో వర్క్ చేసాము. సో ఆ రెండింటికి ఏంటంటే మెయిన్గా LHVC అని చెప్పేసి ఒక పేలోడ్ ఉండింది. సో అందు నుంచి వచ్చిన ఇమేజెస్ని గ్రౌండ్ డేటాబేస్ సాఫ్ట్వేర్లో మేము రాసాము. చాలా యంగ్ అచీవర్ అవార్డు వచ్చింది, మరి వచ్చే యువకులకు ఏం చెప్తారండి? అంటే ఒకటండి, దృఢంగా మనం అనుకున్నది అంటే మనసులో అనుకుంటే ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ కంపల్సరీగా మనం రీచ్ అవ్వగలం. సో ఫైనాన్షియల్గా పూరైనా కానీ లేదనంటే ఇంకా వేరే విషయంలో అంటే ఐఎమ్ ఏ డిజేబుల్డ్ పర్సన్. సో నథింగ్ కెన్ స్టాప్ వన్స్ యూ బిలీవ్ దట్ ఐ కెన్ అచీవ్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్. సో యూ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ బిలీఫ్ ఇన్ యువర్ సెల్ఫ్
అండ్ అట్ ద సేమ్ టైం దే షుడ్ బి సపోర్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. మా బీద కుటుంబంలో మా బాబు ఇట్లా వచ్చిన దానికి మాకందరికీ మా కుటుంబానికి మాకు అందరికి సంతోషం. అవార్డుని అందుకోవడానికి రాధాకృష్ణరావు ఫౌండేషన్ కో-ఫౌండర్ యుగంధర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తెలుగు ఎన్ఆర్ఐ ఆఫ్ ది ఇయర్ పోస్టమస్ అవార్డును యుగంధర్ గారికి అందజేయవలసిందిగా శ్రీమతి వైఎస్ భారతీరెడ్డి గారిని Namaste. I am Professor C.R. Rao's daughter, Teja. I'm really very touched and happy that Sakshi has recognized the contributions of my father to the world of statistics and science, and I would like to thank them for choosing him and giving him the award from the Sakshi. Thank you so much. All of us in the Rao family really appreciate it. 8 decades of his contribution to mathematical sciences, especially statistics. ఆయన నోబెల్ ప్రైజ్ గ్రహీత, ఈక్వల్ టు నోబెల్ ప్రైజ్. సో 100th ఇయర్లో కూడా ఆయన ఆన్లైన్ లెక్చర్స్ ఇచ్చేవాళ్ళు. ఇండియన్ ఎకనామెట్రిక్ సొసైటీకి ఆయన ఫౌండర్ ప్రెసిడెంటు. సో ఆయన 100th ఇయర్లో రంగరాజన్ గారికి ఆయన గోల్డ్ మెడల్, ఆయన గౌరవార్థం గోల్డ్ మెడల్ భగవతి గారికి, డాక్టర్ రంగరాజన్ గారికి ఇచ్చారు. 50 డాక్టరేట్స్ పిహెచ్డి స్టూడెంట్స్ ఆయన మెంటర్ చేశారండి. అండ్ మరియు 42 హానరీ డాక్టరేట్స్, పాత్ బ్రేకింగ్ రీసెర్చ్ చేశారు ఆయన. 8 decades ఆఫ్ హిస్ సర్వీస్ టు ది మ్యాథమెటికల్ సైన్సెస్. ఆయన ఏ పోస్టు యాక్సెప్ట్ చేయలేదు. సో టిల్ ద లాస్ట్ 102 yearsలో మోర్ దెన్ 8 decades కాంట్రిబ్యూట్ చేయడం అనేది ఇట్ ఈస్ రియలీ సిగ్నిఫికెంట్. మాకు చాలా గర్వంగా ఉంది. అవార్డుని అందుకోవడానికి సిక్కిరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ స్పోర్ట్స్ ఫీమేల్ అవార్డుని సిక్కిరెడ్డి గారికి అందించాల్సిందిగా భారతీ సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి గారిని, అలాగే సుచిర్ ఇండియా ఇన్ఫోటెక్ లిమిటెడ్ CEO MD కిరణ్ గారిని కోరుతున్నాం. నా కెరియర్ స్టార్ట్ అయినప్పుడు సాక్షి మీడియా ఫామ్ అయింది. సో అండ్ వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి చాలా సపోర్ట్ చేస్తూ ఉండే అనమాట. అలానే మా ఫ్యామిలీ కానీ కోచెస్, భారతీ సిమెంట్స్ కూడా నా సక్సెస్కి కారణం వాళ్ళు. సో ఎందుకంటే వాళ్ళు నాకు స్పాన్సర్ చేయడం వల్ల నేను టోర్నమెంట్స్కి వెళ్ళి మెడల్స్ గెలవడం అండ్ ఈరోజు ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో నెక్స్ట్ టార్గెట్ ఏం పెట్టుకున్నారు మరి మీరు? సో ఇప్పుడు సయ్యద్ మోడీ వస్తుంది. సో జీపీ గోల్డ్, గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ ఇంటర్నేషనల్. సో అండ్ ఇంకో కపుల్ ఆఫ్ టోర్నమెంట్స్ ఇండియాలోనే ఉన్నాయి. సో అండ్ నెక్స్ట్ ఇయర్ ఒలింపిక్స్ ఉంది 2024. సో దట్ ఈస్ ద మెయిన్ టార్గెట్ అండి. యంగ్ అచీవర్ అవార్డు ఇచ్చారు మీకు. సో వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు స్పోర్ట్స్ విభాగంలోకి? స్పోర్ట్స్లో చాలా ఫ్యూచర్ ఉందండి. లైక్ మీకు బాగా నిజంగా ఇంట్రెస్ట్, ప్యాషన్ ఉంటే మాత్రం 100% ఇవ్వండి. అండ్ ఫ్యామిలీ కూడా నేను ఐ వాంటెడ్ దెమ్ టు సపోర్ట్ దెమ్ అండ్ ఎంకరేజ్ చేయండి పిల్లల్ని. చాలా బాగా పైకి వస్తారు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అవార్డుని అందుకోవడానికి శ్రీమతి రోజారమణి గారిని, అలాగే శ్రీ చక్రపాణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సాక్షి ఎక్సలెన్స్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని రోజారమణి గారికి అందించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గౌరవనీయులు అబ్దుల్ నజీర్ గారిని, అలాగే చాలా చాలా ఆనందంగా ఉందమ్మా. ఎందుకంటే నేను నటించినటువంటి ఏవిఎం ప్రొడక్షన్స్ వారి భక్త ప్రహ్లాద రిలీజ్ అయ్యి ఈ సంవత్సరానికి 55 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో ఈ 55 సంవత్సరాల సందర్భంగా నాకు దక్కినటువంటి ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు గొప్ప కానుకగా భావిస్తున్నాను. దానికి సాక్షి మీడియా గ్రూప్ వారికి, ముఖ్యంగా కళల మీద ఉండే గౌరవం, కళాకారుల మీద ఉండే ఆప్యాయత, ప్రేమ, ఇవన్నీ కూడా మరి భారతి గారికి చాలా ఎక్కువ అనుకుంటాను. అందుకనే వివిధ రంగాలలో ప్రతిభావంతులైన వారిని అందరినీ గుర్తించి ఈ అవార్డులు ఇవ్వడం అన్నది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అందుకు ఈ సాక్షి మీడియా గ్రూప్ వారికి, భారతి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ తరం నటినట్లు చాలామందికి స్ఫూర్తిదాయకం. వృత్తిపరంగా కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, ఆదర్శనీయమైన జీవితాన్ని లీడ్ చేసిన వారు మీరంతా. ఇప్పుడు నేటి తరానికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటమ్మా? డెడికేషన్ అమ్మా. ఫస్ట్ డెడికేషన్. మనకిది ఈ వృత్తి అన్నది ఒక గొప్ప భగవంతుడిచ్చిన వరం. ఆ వరాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే తప్పకుండా దాని ప్రతిఫలం ఉంటుంది. సో దానికి నిదర్శనమే ఇలాంటి అవార్డ్స్.
సో నాకు ఎన్నో ఫస్ట్ జాతీయ అవార్డు, ప్రహ్లాద్కి స్టేట్ నంది అవార్డు, ఇవన్నీ వచ్చినా కూడా జీవితంలో ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అన్నది ఒక చాలా గొప్ప అవార్డు ఇది. సో ఇదొక మరపురాని రోజు. దానికి గాను మరొకసారి ఈ అవార్డుకి కారకులైనటువంటి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.